అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు అయినటువంటి చేబియ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తలే. గురుగారు, మనకి ఇక త్వరలో శ్రావణ మాసం వచ్చేస్తుంది. సో శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. సో మీ మాటల్లో వరలక్ష్మి వ్రతాన్ని డీటెయిల్గా ఎలా చేసుకుంటే ఆడవాళ్ళు కోరుకునేటటువంటి ఆ సౌభాగ్యం కావచ్చు, ధన ప్రాప్తి కావచ్చు కలుగుతుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అంటే నేను శ్రావణ మాసాన్ని శ్రీమాసం అంటాను, స్త్రీ మాసం అంటే నాకున్నటువంటి భావన. ఎందుకంటే ఈ యొక్క 12 మాసాల్లో కూడా మనకి కార్తీక మాసంలో ఒకటి, శ్రావణ మాసంలో ఒకటి, ఈ ఆడపిల్లలందరూ కూడా మహాలక్ష్ముల్లా కనబడేటువంటి ఒక మాసం. ఇంకా మిగతా మాసాల్లో సరే ఏ శుక్రవారమో ఏ పండగ రోజునో వాళ్ళు అలా ఉంటారు తప్ప, శ్రావణ మాసంలో మంగళవారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ తప్పకుండా ఏదో ఒక నక్తమో ఉపవాసమో అసలు ఎంత అందంగా తయారవుతారంటే నిజంగా మహాలక్ష్మి స్వరూపంగా ఉంటారు. బంగారం పెట్టుకొని, వంకిలు పెట్టుకొని, పట్టుచీరలు కట్టుకొని, పరికిణీలు వేసుకొని అసలు అద్భుతమైనటువంటి రూపలావణ్యంతో ఉండేటువంటి, నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడెప్పుడు వస్తారా శ్రావణ మాసం ఎదురు చూస్తాను నేను, ఎప్పుడు కార్తీక మాసం ఎదురు చూస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు నా తల్లిలాగా, నా చెల్లెలాగా అంత అందంగా కనపడి నేను ఎప్పుడు చూడను ఇంత దాదాపుగా. కానీ అటువంటి మాసాన్ని నేను శ్రీమాసం అని పేరు పెట్టుకున్నాను, స్త్రీ మాసం. అటువంటి మాసంలో అత్యంత భక్తి ప్రవృత్తులతో శ్రద్ధగా చేసేటువంటి వ్రతం వరలక్ష్మి. ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకునేది మంగళగౌరి వ్రతం. అంటే వాళ్ళకి ఆచారపరంగా 5 సంవత్సరాలు అంటే మంగళగౌరి వ్రతం ఉంటుంది, అది విశేషంగా చేస్తారు. అటువంటి మహా ఉత్కృష్టమైనది, చాలా పరమ పవిత్రమైనది వరలక్ష్మి వ్రతం. ఇందాక ఒక మాట అన్నారు, వైభవము అలాగే అమ్మాయికి ఉన్నటువంటి దీర్ఘ సుమంగళి యోగము ధనం అన్నారు. ధనమూలం ఇదం జగత్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి ధన ప్రాప్తి కొరకు ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అంతకు మించినటువంటిది ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యంలో దీర్ఘ సుమంగళి యోగం, అలాగే మంచి ధనం ఉంది, సువర్ణం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి భర్త, మంచి సంతానం, మంచి అత్తమామలు, మంచి తల్లిదండ్రులు, మంచి పని మనుషులు కూడా. అంటే పని మనుషులు లేకపోతే మనం ఏం చేయలేం, అది హైలీ ఇంపాసిబుల్. పని మనుషులు అంటే నేను ఊడ్చేవాళ్ళని చెప్పట్లే, మన కింద మనకు సేవ చేసేటువంటి వాళ్ళు, మన పనికి వాళ్ళు ఉపయుక్తమయ్యే వాళ్ళు, వాళ్ళు లేకుండా మన పని జరగని వాళ్ళందరూ కూడా మన కింద పని చేసేవాళ్ళే. అటువంటి వాళ్ళు కూడా ఐశ్వర్యంలో ఒక భాగం. అటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి వరలక్ష్మి వ్రతం మనకు చాలా ఉపయోగపడుతుంది. శ్రావణ మాసాలు మనకు వచ్చేటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం, అంటే పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది మనకి ఆగస్టు 8వ తేదీ మనకి వరలక్ష్మి వ్రతంగా చెప్పబడుతుంది. కొంతమందికి అనుమానం, ఈసారి గురుగారు మరి పౌర్ణమి రోజే మనకి వరలక్ష్మి వ్రతం శుక్రవారం అయింది కదా, మరి పౌర్ణమి రోజు చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో వరలక్ష్మి వ్రతాన్ని చారుమతి అనేటువంటి అమ్మాయి ద్వారా ఇది బాగా బయటకు ప్రాచుర్యం పొంది, సాక్షాత్తు మహాలక్ష్మి తన కలలో కనిపించి చారుమతికి ఈ యొక్క వ్రత విశేషాన్ని చెప్పడం, ఎలా ఆచరించాలో చెప్పడం, అవన్నీ కూడా మనకి వరలక్ష్మి వ్రతంలో చెప్పబడింది. కాబట్టి శ్రావణ మాసానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. కాబట్టి ఈసారి మన అదృష్టం కొద్ది పౌర్ణమి రోజు శుక్రవారం అయింది, ముందు శుక్రవారం కూడా అయింది. కాబట్టి రెండింటిని మన వరలక్ష్మి వ్రతంగా మనం స్వీకరించవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. అయితే 2వ శుక్రవారం చెప్పబడింది కాబట్టి 8వ తేదీ, ఆగస్టు 8వ తేదీ మనం ఆ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. మీరు అడిగినటువంటి విధానం, పూజా విధానం ఎలా ఉంటుంది? పూజా విధానం అంటే ప్రాతకాండ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు తెల్లవారు 4 లేస్తారు. మీరు వద్దన్న వారు లేచి స్నానాలు చేసి అలంటుకొని సూర్యోదయానికి ముందే ముగ్గులు పెట్టేసి, ఇంటికి ముందు ముగ్గులు పెట్టి దేవుడిగా శుభ్రం చేసుకొని, ఇవన్నీ కూడా మనకి శుభ్రం చేసుకుంటూ దీపాల అలంకారం చేసుకొని ఒక మంచి ప్లేస్లో, అంటే ఇంటికి ఎక్కడైనా సరే మంచి ప్లేస్. చాలామంది అంటారు ఈశాన్యంలోనే చేయాలి, అలా ఏం లేదమ్మా. ఈశాన్యంలో చేయాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొంతమందికి ఈశాన్యంలో బాగుండవచ్చు, ఈశాన్య డోర్ ఉండవచ్చు. ఎంట్రన్స్ అక్కడే ఉన్నప్పుడు వాళ్ళు మంటపం ఎక్కడ పెట్టుకుంటారు, ఆ మంటపం పెట్టుకోవడానికి స్థలం కావాలి కదా. కాబట్టి దక్షిణాభిముఖంగా కాకుండా, అంటే మన ముఖము పూజ చేసేటప్పుడు ఉత్తర ముఖంగా ఉండాలి, లేదా తూర్పు ముఖంగా ఉండాలి. మన ముఖం తూర్పు కానీ ఉత్తరం ఉండాలి. భగవంతుడు ఏ ముఖమైనా ఉండొచ్చు, ఆయనకి ఎటైనా చూడొచ్చు. ఆయనకి మనం దిక్కు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే మనకు దిక్కు. కాబట్టి అటువంటి అన్ని దిక్కులు ఆయనే, అష్టదిక్కులు ఆయనవే, అష్టదిక్కులు ఆయన పేరు. సంతోషం, కరెక్ట్ పేరు చెప్పారు, కరెక్ట్ మాట చెప్పారు. అటువంటి అంటే విధానంతో మనం ఉత్తరముఖంగా తురుంగా నుండి ఒక పీఠను అలంకరణ చేసుకొని, ఆ పీఠ పైన ఇప్పుడు కొత్తగా మనకి ఆడవాళ్ళకి చాలా అలంకారాలు వచ్చేసాయి. అమ్మవారి చేతులని, అమ్మవారి ముఖమని చాలా దొరికిపోయినాయి. సో అవన్నీ అలంకరింప చేసుకోవచ్చు. కానీ పూజ మీరు అలంకరణ చేసుకున్న బొమ్మకు కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మనం అలంకరణ బొమ్మని మీరు లక్ష్మీ రూపంగా భావించి మీ యొక్క భక్తిని మీ మనస్సుని అమ్మవారికి లగ్నం చేయడానికి ఒక మంచి అందమైన అమ్మవారిని తయారు చేసి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖము, జడలు, అమ్మవారికి ఆభరణాలు ఉండడం. దానికంటే ప్రధానమైనది కలశ స్థాపన. కలశ స్థాపనకే ప్రధానం.
ఓకే. సో కాబట్టి ఆ కలశానికి మీరు సరే కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ కళ్ళు పెట్టుకుంటారా, మనకు అభ్యంతరం లేదు, అలంకరింపజేసుకోవచ్చు. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ, కలశానికి పెట్టున్నటువంటి వస్త్రం అమ్మవారి రూపంగా భావించాలి. అయితే గురుగారు ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మాకు కలసం పెట్టుకునే ఆచారం లేదంటారు కదా. కలశము లేకుండా పూజనే ఉండదు. వరలక్ష్మి వ్రతానికి కలశం లేకుండా పూజనే ఉండదు. అసలు వ్రతంలో సంప్రదాయం అనేది కలశంతో ఉంటుంది. మరి ఏ కొద్ది మందికి ఆ కలశం లేకపోతే ఇక వాళ్ళు ఏమైనా సరే రూపం పెట్టుకొని, అంటే బంగారు రూపం పెట్టుకొని పూజ చేసుకోవాల్సిందే. అంటే కలశ స్థాపన లేకుండా అమ్మవారి పూజ లేదు. అసలు కలశం లేకుండా పూజనే లేదు. అమ్మవారిని ఆవాహన చేసేది కలశంలో. కలశంలో ఏం పోయాలి, ఇది ఒక సందిగ్ధం అందరికీ. నీళ్లు పోస్తే నీళ్ళు ఏం చేయాలి, బియ్యం పోస్తే బియ్యం ఏం చేయాలి, ఈ రెండింటికి అందరికీ ఆ కొబ్బరికాయ ఏం చేయాలి, ఈ మూడింటికి ముందు సమాధానం చెప్పుకుందాం. నీళ్లు పోసినట్టయితే నీళ్ళలో కాస్త మీకు లవంగం, యాలకులు కదా, గంధము కొద్దిగా మంచి గంధం వేసేసి ఆ యొక్క దాంట్లో ₹1 నాణ్యం వేసేసి ఆ నీళ్ళు పెట్టాలి. అంటే వరుణదేవుని యొక్క స్థితిని మనం ఆవాహనం చేయాలి. వరుణ దేవతతో పాటుగా అమ్మవారిని ఆవాహనం చేయాలి. మరి పూజ అయిన తర్వాత నీళ్ళు ఏం చేయాలి, దీనికి సమాధానం నీళ్ళు శుభ్రంగా మీరు ఇంటి మొత్తం చల్లుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు, స్నానం చేయవచ్చు. ఇంట్లో అందరి సభ్యులు ఆ నీళ్ళు పోసుకుని స్నానం చేయవచ్చు. అది చాలా గంగాతో సమానం. అంటే గంగనే మనం పూజ చేస్తాం. మరి గంగ ఆ స్నానం చేయొచ్చు, నీటి వల్ల ఇబ్బంది లేదు. మరి బియ్యం పోస్తే ఏం చేయాలి, చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. కలశంలో బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యాన్ని మళ్ళీ మర్నాడు వండి అది దేవుడు నైవేద్యం పెడతారు. అది తప్పు. ఆల్రెడీ నైవేద్యం పెట్టినటువంటి బియ్యం ఆల్రెడీ నివేదన అయిపోయింది అమ్మవారికి. ఆ అమ్మవారిని అందులో ఆహ్వానం చేసాం. నివేదన అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా దేవతలకి నివేదన పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు పాయసం చేసుకొని, చిత్రాన్ని అంటే పులిహోర చేసుకొని శుభ్రంగా దాన్ని తినవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే బియ్యంతో మీకు ఈ సమస్య. మరి కొబ్బరికాయ ఏం చేయాలి, కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం పెట్టకూడదు, ఇంటికి ముందర కొట్టకూడదు. కొంతమంది ఇంటి ముందర కొట్టేస్తుంటారు. దానిని కొబ్బరి ముక్కలు తీసేసి మంచి శుభ్రంగా పచ్చడి చేసుకొని శుభ్రంగా తినవచ్చు. లేదు కొంతమంది జుట్టున్న కొబ్బరికాయ పెడతారు, జుట్టున్నటువంటి బూరుని అంటారు. జుట్టున్న కొబ్బరికాయని ఎర్రగుడ్డలో కట్టేసి మన సింహద్వారాన్ని కట్టుకోవచ్చు. అంటే దృష్టి దోషాలు పోవడానికి, లక్ష్మీ ఆవాహనకి 3 పనికి వస్తాయి. అంటే ముందుగా ఈ 3 ప్రశ్నల సమాధానం అయిపోతే వాళ్ళు సంతృప్తి పడతారు. అలా చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక పూజా విధానంలో ఆ కలశ స్థాపన చేసిన తర్వాత కలశానికి అమ్మవారిని ఆవాహనం చేస్తారు. శ్రీ సూక్త విధానంగా పూజ జరుగుతుంది. అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరస్త్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని అమ్మవారి ఈ యొక్క శ్రీ సూక్తంతో షోడశ ఉపచార పూజ, అంటే 16 రకాల పూజలు ఉంటాయి. ఆవాహనం, ఆసనం, ధ్యానం, అమ్మవారికి అర్చనం, తర్వాత మనకి ఆచమనీయం, అదే అర్ఘ్యము, పాద్యము, దీపము, ధూపము, నైవేద్యము, మంగళహారతి, ప్రదక్షిణం, మంత్రపుష్పం. ఇవన్నీ కూడా మనం పూర్తి చేసి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారికి మరి ఆ రోజు ఉద్వాసం చెప్పాలా. అసలు అమ్మవారిని ఆవాహనం చెప్పడం తప్ప ఉద్వాసం ఏమి ఉండదు. మనం కదిలించాలి మంత్రంతో మాత్రం. యజ్ఞేన యజ్ఞమే జంతదేవా సాని ధర్మాన్ని ప్రధాన తాని ధర్మాన్ని ప్రధాన అని చెప్పేసి అమ్మవారి ఆ మంత్రంతో చెప్పడం తప్ప అమ్మవారిని వెలగొట్టడం ఎందుకు, అట్లా వెలగొట్టడం ఏం లేదు. కానీ అమ్మవారిని మనం భరించలేం కాబట్టి అమ్మవారి ఉద్యాపన అంటే ఉద్వాసన చేసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరునాడు శనివారం రోజు పొద్దున మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి తలంటు చేయాలంటే ఇక్కడ కూడా గురువు గారు అంటే ఈ సరి సంఖ్య బేసి సంఖ్య అది ఉంటుంది కదా, అంటే పెట్టిన రోజే తీయాలి లేదా 3వ రోజు ఇలా ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. అలా అమ్మవారికి 1, 3 అనేది గణపతి నవరాత్రులు కావు. సరే గణపతి ఒక చిన్న మాట చెప్తాను నేను. గణపతి నవరాత్రులు మనకి ఎక్కడ కూడా 3 రోజులు 5 రోజులు ఉత్సవాలు ఎక్కడ లేవు. అది కేవలం ఆ ఒక్కరోజు మనకు మాత్రమే. మర్నాడు ఉద్వాసం చెప్పాల్సిందే. ఒకరోజు దీక్ష. గణపతి నవరాత్రులు కూడా నవరాత్రులు లేవు, గణపతి రోజు మాత్రమే. అంటే వినాయక చవితి మాత్రమే పూజ. 9 రోజులు పూజలు అనేవి లేవు. ఎందుకంటే అనేది మరొక ఎపిసోడ్ మనం చెప్పుకుందాం గణపతి గురించి ప్రత్యేకంగా. అయితే ఇక్కడ మీరు ఈ రోజు అమ్మవారిని పెట్టిన తర్వాత మర్నాడు అమ్మవారి ఉద్వాసం చెప్పాల్సిందే. అంటే అమ్మవారి పీఠం కానీ కదిలించాల్సిన అవసరం, ఆ బియ్యాన్ని వండుకునేటువంటి ప్రయత్నం శనివారం రోజు పొద్దున చేయాలి. ఆదివారం తీస్తాము అలాంటివి ఏమి లేవండి, మర్నాడే తీసేయాలి. లేదంటే మళ్ళీ పూజలు చేయాల్సి వస్తుంది అమ్మవారికి. కాబట్టి మర్నాడే మీరు ఉద్వాసం చెప్పుకోవాలి. మరి కలశ స్థాపన ఎలా చేయాలంటే బియ్యం పోసుకొని చెప్పి ఇందాక చెప్పినట్టుగా బియ్యం ఒక పీట ఉంచి పీట పైన బియ్యం పోసి ఒక వస్త్రం, వస్త్రం పైన బియ్యము, బియ్యం పైన కలశము, కలశంలో పంచపల్లవాలు, రావి, మేడి, జువ్వి, ఈ 5 రకాల మామిడి అవన్నీ కూడా ఆకులతో, మేడి ఆకులతో కలిపి వేయాలి. అవన్నీ దొరకవు కదండి, మామిడి ఆకులు పెట్టుకోండి. అవి కూడా దొరకలేదండి, తమలపాకులు పెట్టండి. పెట్టి అమ్మవారిని కలశంలో ఆహ్వానం చేసి షోడశోపచార పూజ చేసేసి ఇందాక చెప్పినట్టుగా ధూపదీప నైవేద్యాలు చేసి అమ్మవారిని ఉద్వాసం చేసే ప్రయత్నం చేయాలి. మంగళారతులు. ఇక్కడ చాలా మందికి వాయనం ఉంటుంది. వాయనం బూరెలే ఉంటాయి, మనకి బూరెలు మాత్రమే ఉంటాయి. బూరెలు మనం వాయనంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. మీరు అటువంటి వాయనంలో ఎన్ని ఉండాలి, ఇదొక అనుమానం అందరికీ. 5 కానీ 9 కానీ బూరెలు వాయనంగా మీరు పెట్టుకోవడం, ఆ వాయనంగా మీరు ఇవ్వడం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎలా ఇవ్వాలి అంటే, మరి స్వామి పంతులు గారిని పిలిచే మనం పూజ చేయాలా, మరి పంతులు గారు రావాలంటే తప్పకుండా వ్రతం రోజున బ్రాహ్మణ్ణి పిలుచుకోవడం మంచిది. లేదా బ్రాహ్మణ అవకాశం దొరకలేదు చేసుకోవద్దా అని అనక్కర్లా. తప్పకుండా మీరు అష్టోత్తరంతో ఈ షోడశోపచార పూజ అమ్మవారికి చేసి బూరెలు ముందుగా మనం బూరెల్ని 5 కానీ 9 కానీ ముందు అమ్మవారికి వాయనం ఇవ్వాలి. ముందు అమ్మవారికి ఇవ్వాలి వాయనం. 2 ముందుగానే సెట్ చేసుకోవాలి. 2 వాయనాలు పెట్టుకోవాలి, పూజ అప్పుడే పెట్టుకోవాలి.
పూజ అయిన తర్వాత బ్రాహ్మడు వస్తే ఒక వాయనం బ్రాహ్మడికి ఇవ్వాలి, ఓకే. తప్పకుండా బ్రాహ్మడికి ఇవ్వాల్సిందే. ఇక తర్వాత మనకి 3 కానీ 5 కానీ ఇక్కడ ముత్తైదువులకి వాయనం అని చెప్పారు. అందులో అత్తగారు కూడా ఒక ముత్తైదు తీసుకోవచ్చు, ఆడపడుచుని ఒక ముత్తైదు తీసుకోవచ్చు. వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు లేకపోతే ఒక అత్తగారికి పాపం భర్త లేడు, మామగారు లేరు, సో అత్తగారికి ఇవ్వకూడదు, ఆడపడుచుకి ఇవ్వాలి. లేరు, వాళ్ళు కూడా దొరకలేదు, మనకి రాలేదు, వేరే ఇబ్బందిగా ఉంది, మిగతా 3 కానీ 5 కానీ ముత్తైదువుని పిలుచుకోవాలి మనం. వాళ్ళకి తప్పకుండా ఈ బూరెలు వాయనం ఇవ్వాలి. ఈ బూరెలు వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి మనం. నైవేద్యంలో ఖచ్చితంగా బూరెలు అన్నవి ఖచ్చితంగా ఇవ్వాలి, బూరెలు ఖచ్చితంగా ఇవ్వాలి వారికి. ఆ బూరెలు వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకొని వారితో అక్షంతలు వేయించుకోవాలి. వారికి కూడా కంకణ ధారణ చేయాలి, తప్పకుండా వాళ్ళు కంకణం కట్టాలి వారికి కూడా. ఇటువంటి ఆచారం అనేది మనం పాటించడం. ఆ తర్వాత నమస్కారం చేసి వీలైతే వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసేసి నమస్కారం చేసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని మంగళహారతులు, లలితా సహస్రనామపారాయణం, సాయంత్రం పూట ఎంత బాగా మనం లలిత పారాయణం చేస్తే అంత లక్ష్మీదేవికి ప్రసన్నురాలవుతుంది. ఆ రోజుతో పూర్తి చేసి మర్నాడు ఉద్వాసన కార్యక్రమం. అంటే ఉద్వాసన ఎలా చేయాలి, మళ్ళీ కొత్త దీపం పెట్టాలి. అంటే కొత్త దీపం అంటే ఒత్తి తీసేసి శుభ్రంగా దీపం కడిగి దీపం పెట్టాలి. అదే ఒత్తిలో నూనె ఉంది అని చెప్పేసి అదే వెలిగించకూడదు. కాబట్టి ఆ నూనెని తప్పకుండా తీసేసి కొత్త ఒత్తి వేసి ఆ ఒత్తికి దీపం పెట్టేసి అమ్మవారికి మళ్ళీ ధూపం ఇచ్చి మళ్ళీ ఉద్వాసం వెళ్ళి అమ్మవారి నైవేద్యం పెట్టాలి, మళ్ళీ పాయసం పెట్టాలి అమ్మవారికి. పాయసం నైవేద్యం చేసి అప్పుడు అమ్మవారు 2 నక్షత్రాలు వేసమ్మ ఎందుకంటే నిన్ను భరించే శక్తి నాకు లేదు కాబట్టి నువ్వు మరి తప్పకుండా నారాయణ లోకానికి వెళ్ళమని చెప్పేసి అమ్మవారిని పంపించేసి తప్పకుండా. కానీ స్థిరమైనటువంటి లక్ష్మీప్రద నా ఇంట్లో ఉండాలి, నువ్వు నీ అంశ నా ఇంట్లో ఉంచి నువ్వు నారాయణ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాలి. అలా చెప్పి నమస్కారం చేసుకోవాలి. అయితే గురుగారు ఇందాక నైవేద్యాల గురించి మాట్లాడినప్పుడు కూడా నాకు ఒక సందేహం వచ్చింది. చాలా మంది 9 రకాల నైవేద్యాలు పెట్టాలి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు కదా. సరే, మన యాంకర్ గారికి బోలే డబ్బులు ఉంటాయి, వాళ్ళంటే 9 రకాలు చేసుకుంటారు. మరి నాలాంటి బీద వాళ్ళు కూడా ఉంటారు కదా, చిన్న చిన్న బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి మన కెమెరామెన్లు అందరూ కూడా 5 రకాలు పెడతారు, నేను 3 రకాలు పెడతాను. కాబట్టి శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు నైవేద్యము అంటే భక్తితో రుచిగా శుచిగా నువ్వు కరిటిపండు పెట్టినా అసలు నైవేద్యం అది తప్ప 5 రకాలు వండమని అక్కడ చెప్పలేదు. కానీ పంచభక్ష భోజ్య పదార్థాలు పెట్టమని చెప్పారు. అంటే నువ్వు ఎండలో అన్నం తింటావు కదా, అన్నం, పప్పు, కూర, చారు, నువ్వు 2 అప్పడాలు, 2 ఏదైనా చల్లమిరపకాయలు, ఇంత పాయసం, అన్నం పాయసం, బెల్లపు అన్నం పాయసం. అక్కడ యాక్చువల్గా అమ్మవారు గుర్తుపెట్టుకోండి, పంచదార పాయసం అసలు పెట్టకూడదు. కొంతమంది సేమియా పాయసం పెడతారు, సేమియా పాయసం కూడా పెట్టకూడదు. వాడు ఎక్కడెక్కడో తొక్కి దాన్ని నార తీసి అవి సాగదీసి సేమియాలు పెడతారు. సేమియా అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, నైవేద్యానికి పనికిరాదు. అన్నము, బెల్లపు అన్నం పాయసం పెట్టాలి, అది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి తప్ప 9 రకాల నైవేద్యాలు అనేది మాత్రం అది అబద్ధం. కేవలం చేసుకోవడం తప్పులేదు, సరే నీకు కలిగింది, ఆ రోజన్నా కలిగింది, అమ్మవారు పెట్టగలిగే శక్తి ఉంది, పెట్టండి. అది బీదవారు కానీ గొప్పవారు కానీ ఎవరైనా సరే పెట్టండి. కానీ పెట్టకపోతే దోషమా అని అడగక్కర్లేదు, కంపల్సరీ కాదు. ఒక అరటిపండు పెట్టినా అమ్మవారు సంతృప్తురాలు అవుతుంది. అటువంటి మీకు అపనమ్మకాలు అక్కర్లేదు, హాయిగా అమ్మవారిని భక్తిగా కొలవండి. ఏది మీకు అరటిపండు దొరకలేదు, నేను చేసుకోలేకపోయాను అంటే మీరు, నేను చాలామంది చెప్తున్నాను, అంటే చాలామందికి కొంతమంది భర్తలు అవకాశం ఇవ్వరు, షాడిస్టులు ఉంటారు, కొంతమంది అత్తగారు షాడిస్టులు ఉంటారు, ఉన్నారు, సమాజంలో ఉన్నారు. చేయలేకపోతున్నాను బాధపడేటువంటి ఆడపిల్లకు కూడా ఒకటే చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మీ రూమ్లో కూర్చొని, ఒకవేళ ఆయన మిమ్మల్ని స్నానం చేయనివ్వలేదు, మీ భర్తగారు అత్తగారు మిమ్మల్ని పూర్తిగా నాస్తిగా ఉంచారు, కళ్ళు మూసుకొని మీరు ఒక చోట అమ్మవారిని ఆహ్వానం చేసి ధ్యానం చేసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అమ్మవారికి ధూపాలు ఇచ్చి 10 మంది ముత్తైదువులకి మీరు వాయనం ఇచ్చినట్టుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా మీరు పూజ చేసినట్టుగా మీరు భావించి ధ్యానం చేయండి. ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో వారికి వరలక్ష్మి ప్రత్యక్షంగా చేసిన వాళ్ళకంటే ఎక్కువ మీకు ఫలితం వస్తుంది. అంటే మీకు అశక్తులై చేయలేని వాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, 5 రోజులు ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటివి ధ్యానపూర్వకమైనటువంటి వరలక్ష్మి వ్రతం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది, ఇందులో సందేహం లేదు మీకు. అటువంటి అందుకంటే అమ్మవారిని మనసులో పూజించాలి, మనసులో పూజిస్తే మీకు అద్భుతమైనటువంటి ఉంటుంది. మనం బయట సమాజంలో ఉన్నాం కాబట్టి బయట ఏదో అలంకరణ కూడా పూజించి అనేది కొంత నీ బుద్ధిని నీ వివేకాన్ని అమ్మవారు మలిపిస్తున్నట్టు. అదే ధ్యానంలో కూర్చుంటే నీ తనువు నీ మనసంతా కూడా అమ్మవారి మీదే ఉంటుంది కదా. కాబట్టి అటువంటి పూజలో అమ్మవారికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ ధ్యానంలో నువ్వు ఇందాకన్నట్టు 9 రకాలు కాకుండా 27 రకాల వంటల నైవేద్యాలు పెట్టవచ్చు, 108 బంగారు పూలతో అమ్మవారిని పూజ చేయవచ్చు. కుంకుమార్చన, ఇక్కడ అష్టోత్తరం చెప్పేటప్పుడు కుంకుమార్చన చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా మీరు రూపు ఉంటుంది, బంగారు రూపు కానీ వెండి రూపు కానీ, లేదు రూపాయి కాయనని పెట్టేసి దాని మీద కుంకుమార్చన, ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః, విభూతి నమః అన్న మంత్రాలతో మీరు కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నుడు ధరించి మళ్ళీ ముత్తైదులకు కూడా కుంకుమ పెట్టే అద్భుతమైనటువంటి సుమంగళి యోగాన్ని పొందుకుంటారు. గురుగారు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ వ్రతం రోజు ఏదైనా నెలసరి అడ్డంకి కానీ వచ్చి, లేదా కొత్తగా చేసుకుందామనే వాళ్ళు కూడా అటువంటి అడ్డంకి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకుంటే మంచిది? ఒకటి సహజమే, నిజంగా ఆడపిల్లకి చాలా మందికి నెలసరి అడ్డం వస్తుంది. పరీక్ష కాలం కూడా పాపం వాళ్ళకి
అసలు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం అంటే కొంతమందికి 6వ తారీఖు వచ్చేస్తుంది. అయ్యో నాకు రావాల్సిన 4వ తారీఖు అనుకుంటారు, పాపం 6వ తారీఖు వాళ్ళు నెలసరి వచ్చేస్తుంది. కొద్దిమందికి 12వ తారీఖు రావాల్సిన నెలసరి కాస్త కరెక్ట్గా 7వ తారీఖు రాత్రి 10ంటికి వచ్చేస్తుంది. అన్ని పాపం సర్దుకుంటారు వీళ్ళు. అయ్యో మాకు ఇట్లా అయిపోయింది కదా అనేటువంటి భావన. నిజంగా ఆడపిల్లకి పరీక్ష కాలమే. నిజంగా చెప్పాలంటే అది అమ్మవారి అదృష్టం. అమ్మవారి అనుగ్రహం కలిగితేనే చేసుకోగలిగే అదృష్ట యోగం ఉంటుంది మనకి. అటువంటి అమ్మవారి అనుగ్రహం ఆ వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఆగస్టు 8వ తేదీ కనుక లేనట్టయితే మీరు పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. లేదా పౌర్ణమి ఏమి ఆటంకం వచ్చింది, మనకి ఏదో పురుడు వచ్చింది, ఎవడో ఫోన్ చేశాడు మీకు పురుడు వచ్చిందని చేసుకోలేకపోయాం, 3వ వారం 4వ వారం చేసుకోవచ్చు. ఈసారి మనకి శ్రావణ మాసం 5 వారాలు వచ్చాయి. అంటే బ్రహ్మాండంగా మీరు ఏ వారమైనా సరే చేసుకోవచ్చు. ఎటువంటి వారమైనా మీరు చేసుకునేటువంటి ప్రయత్నం తప్పు. కొత్తగా చేసుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే మొదటి వ్రతం మాత్రం శ్రావణ మాస పౌర్ణమికి 2వ రోజు ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోవాలి. అది మాత్రం కొత్తగా చేసుకునే వాళ్ళు స్వాతి నక్షత్రం ఆ రోజు స్వాతి నక్షత్రంతో ఉండాలి. కాబట్టి కొత్త నోములు ఉన్నాయని చెప్తుంటారు. మీకు కొత్త నోములు ఉన్నాయి, కొత్త వ్రతాలు ఉన్నాయంటే ఇదే కారణం. స్వాతి నక్షత్రంతో ఉన్నటువంటి యోగమైనటువంటి పౌర్ణమే విశేషం. కాబట్టి కొత్త నోములు ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు వరలక్ష్మి వ్రతానికి రెండవ వారం అంటే పౌర్ణమి ముందు వారమే చేసుకుంటే మంచిది. లేదంటే ఒక సంవత్సరం ఆగి వచ్చే సంవత్సరం చేసుకోవాలి. ఆగలేకపోతే అమెరికా వెళ్ళిపోతుంటారు, ఎట్లా గురుగారు 3వ వారం చేసుకోండి, దానికి దోషం ఏం లేదు. ఇక చేయొద్దని ఏం లేదు, ఇలా చేయమని చెప్పారు తప్ప ఇలా చేయొద్దని చెప్పలేదు. కాబట్టి మీ శాస్త్రం సమ్మతంగానే ఉందిగా చేసుకోవచ్చు మీరు. గురుగారు అలానే వచ్చిన ముత్తైదువులకి తాంబూలంలో శనగలు అవి ఇస్తూ ఉంటారు. సో కొంతమంది ఉడకబెట్టినవి పచ్చివి, ఈ సందేహం కూడా ఉంది. సో ఆఫ్ కోర్స్ చిన్నదే అయినా కంప్లీట్ సందేహం పెద్ద సందేహం. అది మీరు అడిగినటువంటి ప్రశ్న పెద్దది. ఎక్కడ కూడా మనకి ఉడికించిన పదార్థం అనేది వాయనంలో పనికిరాదు, బూరెలు తప్ప. అందుకే అన్నాను, బూరెలు కూడా వచ్చిన ముత్తైదువులకి కాళ్ళ నమస్కారం చేసుకొని సాక్షాత్తుగా అమ్మవారి రూపంగా తీసుకొని ఇవ్వాలి. బ్రాహ్మడికి, ఆడపడుచుకి లేదా అమ్మవారికి ఇచ్చి ముత్తైదువులకు అక్కడ తినాలి వాళ్ళు, ఆ బూరెలు తినాలి వాళ్ళు. కాబట్టి ఆ చెప్ప తింటారు కాబట్టి వాళ్ళు నమస్కారం చేసుకోవాలి, అంటే లక్ష్మీ స్వరూపంగా భావించి. శనగలు అనేవి ఉడికించిన వాయనంలో శనగలు అనేవి ఉడికించి ఇవ్వకూడదు. అలాగే తప్పకుండా మీరు పచ్చి శనగల్ని ముందు రోజు నానబెట్టుకొని ఆ నానబెట్టినటువంటి శనగల్ని మాత్రమే మీరు వాయనంలో ఇవ్వాలి తప్ప ఇవ్వకూడదు. రెండవది ఇక్కడ వాయనం గుర్తుపెట్టుకోండి, శనగలు బృహస్పతికి కారకుడు. అంటే గ్రహాలలో గురుగ్రహానికి కారణం శనగలు. ఈ శనగలు ఇవ్వడం వల్ల బృహస్పతి అనుగ్రహం చేత వాళ్ళ ఇళ్ళందరి ఇళ్లలో కూడా బుద్ధి బాగా పెరుగుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది అనే భావన ఒకటి. ఎవరైతే కానుక ఇచ్చారో వీళ్ళ పిల్లలకి వీళ్ళకి బృహస్పతి అనుగ్రహం ద్వారా జ్ఞానవంతులు అవుతారని అర్థం. అంటే సమాజంలో మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే భావనతో శనగలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రహశాంతి కలుగుతుంది, తీసుకున్న వాళ్ళకి మంచిదే, ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు పచ్చి శనగలు మాత్రం అంటే నానబెట్టిన శనగలు మాత్రమే ఇవ్వాలి. అది తినడం వల్ల బలం కూడా బాగా ఉంటుంది, బుద్ధి బలం బాగా పెరుగుతుంది. శాస్త్రం ఏది కూడా మా తప్పు చెప్పదు. సనాతన ధర్మంలో శాస్త్రం ఏది తప్పు చెప్పే అవకాశం ఉండదు. ఏది ఇచ్చినా దానికి ఒక పరమార్థం ఉంటుంది. అంతర్గతంగా ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని మనం తప్పకుండా పొందుకోవచ్చు. మిడిమిడి జ్ఞానంతో చెప్పేటువంటి వాళ్ళు వేరు ఉంటారు, దాని లోపలికి వెళ్ళి మనం చెప్పేటువంటి విషయం వేరు ఉంటుంది. బూరెలు వాయనం ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి భాగంగా చూసుకుంటే, గోధుమలు అనేది ఈ యొక్క శరీరంలో శ్రావణ మాసం వచ్చేటువంటి మార్పు, శ్రావణ మాసంలో వాతావరణ మార్పు ఎక్కువగా ఉంటుంది. అధిక వర్షాలు ఉంటాయి, కొత్త కొత్త బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుంది. ఆడవాళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు, జలుబు ఇవన్నీ కూడా ఎక్కువ తొందరగా వస్తాయి. కారణం వారు ఎప్పుడు వంటగదిలో ఉంటారు పాపం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు, వంట చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలి పాపం. వీరికి వాత పిత్త కఫాలు ఏర్పడతాయి. అందరికీ ఆడవాళ్ళకు కొద్దిగా ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో బలమైన ఆహారము మీరు పిండితో అంటే మరి గోధుమ పిండితో బెల్లం చేసినటువంటి పదార్థం అనేది శరీర పుష్టిని, చర్మ సంరక్షణ బాగా కలిగిస్తుంది. బూరెల వల్ల ఆడవాళ్ళకి చర్మరక్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ చర్మరక్షణ బాగా ఉండడం, ఏదైతే పదార్థం బెల్లం పదార్థం కడుపులో తొందర జీర్ణ ప్రక్రియ బాగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు బలమైనటువంటి శక్తి పుంజుకునే అవకాశం బలంగా ఉంటుంది. శనగలు అనేవి కంటికి, అలాగే మనకి మీరు బాగా స్ప్రౌట్స్ తింటారంటారు కదా, మొలకెత్తిన గింజలు, దానికంటే బలమైనది శనగలు. కానీ ఎక్కువ తినకూడదు, అందుకే వాయనంలో కొన్నే ఇస్తారు. ఇంట్లో తలాయిని నోట్లో వేసుకుని సరిపోతుంది. అలా 5 వారాలు తలాయిని వేసిన నోట్లో వేసుకున్నటువంటి బలము ఎంత బలంగా ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి వర్షకాలమైనటువంటి వాత పిత్త కఫంల నుంచి బయటపడడానికి ఈ యొక్క, అలాగే మనం జ్యోతులు పెడతాం, బెల్లపిండితో చేసినటువంటి జ్యోతులు పెడతారు, అమ్మవారికి మంగళారతి ఇస్తారు. ఆ జ్యోతులు తినేస్తారు కొంతమంది. మంగళగౌరి అయితే దీపంతోనే మింగేస్తారు. మా ఇంట్లో ఆచారం ఉంది, వెలుతుల దీపంతోనే మా ఇంట్లో అది జ్యోతిని మింగేయాలి. అది మింగేస్తారు మా ఇంట్లో, టవక్కన మింగేస్తారు. పెద్ద అందరూ భయపడుతుంది దాన్ని, కానీ ఈజీగా మింగేస్తారు దాన్ని. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆడపిల్లకి శరీర పుష్టి కొరకు బలమైనటువంటి పదార్థం ఉండాలి. కాబట్టి ఈ తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా మనము ఈ సమయంలో తినడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన స్థితి. నిజంగా గురుగారు మీరు చెప్తూ ఉంటే అసలు మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అంటే అందరూ ఆచరించేటట్టు, ఆ కాలానికి మార్పుకి వాతావరణానికి అనుగుణంగా అందరూ ఆచరించుకునేటట్టు, దాంట్లో దైవాన్ని కూడా జోడించి ఎంత చక్కగా మనకు సమాజానికి ఉపయోగపడేది. ప్రతిదీ కూడా వైద్యపరమైన సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం ఎక్కువ ఉంటుంది.
కాబట్టి అంటే నేను ఇప్పుడు మూఢనమ్మకం అనేటువంటి వ్యక్తులు కొంతమంది సూడో నాస్తికులు ఉంటారు. నేను నాస్తికుల్ని కొంతమంది సూడో నాస్తికులు ఉంటాను. సూడో నాస్తికులు అంటే బూటపు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని కొంతమంది ఆస్ట్రాలజర్స్ సూడో ఆస్ట్రాలజీ అని చెప్పి పేరు పెట్టేశారు వాళ్ళు. మీరెవర్రా పేరు పెట్టడానికి మమ్మల్ని? మీరు సూడో నాస్తికులు. బట్ బికాస్ ఆఫ్ వై ఐఎమ్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. మీరు మీ తాత ఎక్కడ ఎవరు అంటే వెంకటేశ్వరరావు అంటాడు, ఆయన తాత ఎవరంటే తిరుమలరావు అంటాడు, ఆయన తాత పేరు శంకర్రావు అంటాడు. నువ్వు వచ్చరికి మాత్రం వేరే పేరు పెట్టుకుంటావు. అంటే నువ్వు మీ తాత ముత్తాతంతా కూడా హిందూ ధర్మం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళేగా. కాబట్టి అప్పటి సనాతనమే ఉంది. అప్పుడు అనాదిగా ఉన్నది సనాతనం మాత్రం ఒకటే. ఆ తర్వాత మన చేతిలో వేరువేరుగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక మతాన్ని సరిపోలేదు, పెద్ద రూమ్ తీసుకున్నాడు. ఇప్పుడు కొడుకులు 5 ఉన్నారు, ఒక ఇంట్లో ఉండలేకపోయారు. చిన్నోడు ఇంకో రూమ్ తీసుకున్నాడు, పెద్దోడు ఇంకో రూమ్ తీసుకున్నాడు, మూడో వాడికి ఇల్లే లేదు లోపల, వాడు బయట తీసుకున్నాడు. అలాగే సనాతనంలో ఉన్న వ్యక్తులు బయటకు వెళ్ళిపోయారు అంతే. అంతే తప్ప మీరేం పెద్దగా వేరే మతంలో వెళ్ళినవారు కాదు. మిమ్మల్ని వేరే మతం వాళ్ళగా మేము ట్రీట్ చేయట్లేదు. బట్ వీఆర్ ఫీలింగ్ యూఆర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఓన్లీ ఇన్ సనాతన ధర్మం ఓన్లీ అని చెప్తాను. దట్ ఈస్ మై ఒపీనియన్. సరే వాళ్ళు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు, నాకు అనవసరం ఆ విషయం. బట్ మీరందరూ నా కుటుంబంలో ఉన్న వాళ్ళు, వసుదైక కుటుంబంలో ఉన్న వాళ్ళే మీరు అని చెప్తాను. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. గురుగారు, అలానే వరలక్ష్మి వ్రతంలో వినాయకుడి పూజ ఖచ్చితంగా చేయాలి అంటారు. అయ్యో అదేమిటి అసలు ఆ ప్రశ్న అనేది చాలా చిన్న ప్రశ్న, కానీ పెద్ద సమాధానం దానికి. తొలి పూజ అందుకునేటువంటి అర్హత పొందిన వాడే వినాయకుడు. ఎందుకంటే తండ్రి నుంచి తను విజయంతో పొందుకున్నవాడు దాన్ని. ఇప్పుడు రాక్షసులు ఈ దేవుళ్ళందరూ కూడా వచ్చేసి మాకు ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడుతున్నాయి బాబు, అటువంటి ఆటంక నివృత్తి కొరకు మాకు అధిపతిని ఇమ్మంటారు. అంతవరకు ఆయన పేరు వినాయకుడు. ఎప్పుడైతే గణాధ్యక్ష అంటే గణపతి అంటే అనేక గణములకు అధిపతి అయినవాడు, ఆ గణపతిని ఎప్పుడైతే మనము చేస్తున్నామో ఆ తర్వాత ఆయన పేరు విఘ్నాధిపతి. ఆ గణపతిని వచ్చి వీళ్ళందరూ కూడా మునులు ఋషులందరూ అడుగుతారు, ఏమంటే మాకు మంచి అన్ని ఆటంకాలు వస్తున్నాయి, నివృత్తి చేయడానికి ఒక నాయకుడిని అంటే అప్పుడు విఘ్నాధిపతిని, విఘ్నములకు అధిపతి అంటే విఘ్నంలో నిమృంచేవాడు గణపతి. కాబట్టి ఆయన తప్పకుండా పూజించేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి పూజన వల్లనే ఆటంకం. ఇంకోటికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పుణ్యకర్మలు ఉంటాయి. కొన్ని పుణ్యకర్మలు అంటే చాలామంది మన తల్లిదండ్రులు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళకి చేసేటువంటి కర్మకాండాలని ఏదో నెగిటివ్ అనుకుంటారు చాలామంది. అది నెగిటివ్ కాదు, అది పాజిటివ్. అటువంటి కర్మల్లో కూడా తప్పకుండా గణపతి పూజ చేసిన తర్వాతనే చేస్తారు. అంటే గణపతి స్మరణ చేయాల్సిందే. అంటే అటు పుణ్యకర్మల్లో కానీ, ఇటు పితృకర్మల్లో కానీ, ఇటు మనం చేసేటువంటి పూజాధికారులు కానీ తప్పకుండా మీరు గణపతిని స్మరణ చేయకుండా, గణపతి పూజ చేయకుండా పూజ చేసే అవకాశం. ఈవెందో మనం గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చేసేటప్పుడు కూడా గౌరీ గణపతిని పూజ చేసిన తర్వాతనే మనం పెద్ద గణపతిని పూజ చేయాలి, మూల విరాట్ని పూజ చేయాలి. కాబట్టి తప్పనిసరిగా అంటే పరాపరాల్లో అంటే పూజాధికారులు కానీ అపర కార్యక్రమంలో కానీ గణపతిని పూజ చేయకుండా ఏ పూజ చేయడానికి లేదు, అది కుదరదు కూడా. గురుగారు, ఇప్పుడు అమ్మవారికి మనం పీట వేసి చేస్తాం కదా వ్రతం, అదంతా కూడా కలశ స్థాపన కావచ్చు ఇదంతా. ఆ పీటలు ఏవైతే ఉంటాయో అవి పెళ్లికి ఉపయోగించవచ్చు? తప్పకుండా. యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో, మనకి పెళ్లికి ముక్కాళ్ళ పీట అంటారు. అది ముక్కాళ్ళ పీట కదా, 4 కాళ్ళ పీట యాక్చువల్గా. ఆ 4 కాళ్ళ పీటలో అబ్బాయిని మహావిష్ణు స్వరూప బ్రాహ్మణ అని ఒక ఆయన్ని ఆసనం చేస్తారు. అంటే మహావిష్ణు రూపంలో అల్లుడిని ఆహ్వానం చేసి ఆ పీట మీద నుంచి పూజ చేస్తారు. మనకి పెళ్లిపీట అంటారు దాని పేరు. పెళ్లిపీట అంటే 3 పీటలు వేరు, ఈ 4 కాళ్ళ పీట వేరు. 4 కాళ్ళ పీట ఎప్పుడైతే అనుకుంటున్నాడో దానిని ప్రత్యేకంగా ప్రతి పూజకు అదే వాడతారు. మా ఇళ్ళలో అదే వాడతారు. ఇప్పటికీ మా ఇంట్లో అదే పూజలు ఆ పీటలు ఉంటాయి. ఆ పీటలే మనకు తప్పకుండా ఆ పీటలు పాడాల్సిందే. పెళ్లి పీటల్ని పూజాధికారులకి తప్పకుండా వాడుకోవచ్చు, చాలా మంచిది, విశేషమైనది. అమ్మవారికి పెట్టిన చీర ఏదైతే ఉంటుందో అది మనమే కట్టుకోవాలా లేదా ఎవరికైనా ఇవ్వచ్చా కూడా? తప్పకుండా. ఎవరైతే మనం ఆ చీరని, ఆ ఇంటి మహాలక్ష్మి ఉందో ఆ ఇంటి మహాలక్ష్మి ఆ చీరని, అమ్మవారి కట్టిన చీరని ఆ ఇంటి మహాలక్ష్మి కట్టుకోవాల్సిందే. అత్తగారు కట్టుకుంటారా, ఆడపడుచు కట్టుకుంటారా, దట్ ఇస్ సెంటిమెంట్, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ ఆ ఇంటి మహాలక్ష్మిని మాత్రమే కట్టుకోవాలి, బయట వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కొంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు మమ్మల్ని, అంటే గురుగారు గుళ్ళో మాకు ఒక చీర ఇచ్చారండి, పట్టు చీర, అమ్మవారిది కట్టుకోవచ్చా, లేదంటే ఒక మామూలు చీరలు ఇచ్చారు కట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. తప్పుగా అనుకోదు, కానీ మన చీర కట్టుకొని మరి మేము బెడ్ మీద పడుకోవచ్చా భార్యాభర్తలు అంటే అడుగుతుంటారు వాళ్ళు. మీరు ఇచ్చింది ప్రసాదం, తిన్నది ప్రసాదమే, కట్టుకునేది ప్రసాదమే. ప్రసాదంతో మీరు ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు, తప్పు పనులు మాత్రం చేయకండి. తప్పు పనులు మీన్స్ కుటుంబ సభ్యులతో మీరు ఆనందాన్ని గడపొచ్చు తప్ప తప్పు పనులు చేసేటువంటి ప్రయత్నం చేయకండి అంటాను. దట్ ఈస్. గురుగారు, అలానే ముత్తైదువులకి మనం వాయినం అది ఇచ్చేటప్పుడు ఇందాక కూడా మీరు చెప్పారు కదా, కంకణం కట్టాలి, తోరం అంటారు చాలా మంది, తోరం కట్టాలి ఇది అని. సో చాలా మందికి ఇంకొక సందేహం ఏంటంటే తోరం ఎలా రెడీ చేసుకోవాలి, ఏ చేతికి కట్టుకోవాలి అన్నది. నవతంతు ధారణ, మంచి ప్రశ్న అది. నవతంతు అంటే 9 ముళ్ళు ఉంటాయి దానికి. అంటే 9 యాక్చువల్గా పూలు కట్టుకోవాలి. పూలు కట్టుకోవాలంటే చెయ్యి సరి సెట్ అవ్వదని చెప్పి ముళ్ళు వేసుకుంటారు కొంతమంది. ఒక పువ్వు కట్టి 9 ముళ్ళు వేస్తారు. నవతంతు ధారణ కాబట్టి 9 ముళ్ళు ఉన్నటువంటి తోరగ్రంథిని చేసుకొని, దానికి తోరగ్రంథి పూజ ఉంటుంది. ఆ తోరగ్రంథి పూజ చేసుకొని మీరు ఆ 9 పెట్టాలి. అయితే ఇక్కడ చేయాల్సింది ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, ఇంకొకటి అక్కడ పెడతారు దాన్ని, కేవలం అమ్మవారి కోసం ఒకటి పెడతారు. 3 కాక మళ్ళీ కట్టుకోవాలి ఎక్స్ట్రా. అంటే మొత్తం ఎంత ఉందో అంతమంది కట్టాలి. కొంతమంది కట్టుకోరు, మాకు లేదండి ఆచారం అంటారు. వాళ్ళకి ఆచారం లేని కట్టకండి, కానీ కట్టుకోవడం చాలా విశేషమైంది. కట్టుకున్న తర్వాత ఏం చేయాలి అదొక ప్రశ్న అందరికీ.
మరి ఆ ముత్తైదు కట్టాం వెళ్ళిపోయింది, తెంపి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. కంకణ ధారణ అంటే నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభం, ఈ 6టిని కంట్రోల్ పెట్టుకోవడానికి 10 మందితో నీ అనుసంధానం, మంచి మాట తీరుగా ఉండేటువంటి ప్రయత్నంలో ఉండడం కోసం తోర గ్రంథి కడతారు. కాబట్టి ఆ తోరం ఒకవేళ మర్నాడు ఇప్పినప్పుడు ఇట్లా శుభ్రంగా తులసి చెట్లు పెట్టండి. ఏదో ఏ చేతికి గురుగారు? ఎడమ చేయి. చెప్తాను. అంటే దక్షిణ హస్తం అంటారు. అంటే తోరం కట్టేటప్పుడు దక్షిణ హస్తం అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి, మంగళగురు వ్రతం కూడా, ఈ 2 వ్రతాలకి నోములకు మాత్రం కుడి చేతికి కట్టుకొని ఆడవాళ్ళు. ఈ ఒక్క విషయంలో మాత్రమే దక్షిణ హస్తే కంకణం అని చెప్పారు. సూత్రం ఉంది, దక్షిణ హస్తానికి కట్టుకోమని సూత్రం ఉంది. కాబట్టి కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. శ్లోకంలో కూడా చెప్పండి, వరలక్ష్మి వ్రతంలో పుస్తకంలో ఆఖరి శ్లోకంలో ఇది ఉంటుంది, దక్షిణ హస్తే కంకణం అనేటువంటి శ్లోకం ఉంది. కాబట్టి ఆ శ్లోకం ప్రకారంగా మీరు కుడి చేతికి కట్టుకోవాలి. ఇతర కార్యక్రమాల్లో వివాహమైన వాళ్ళు ఎడమ చేతి కంకణం. మిగతా ఈ 2 సందర్భాల్లో మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతానికి కుడి చేతికే కట్టుకోవాలి. అదే విషయం. అయితే ఎవరి చేతి కట్టించుకోవాలి? చాలా మందికి అనుమానం. సాక్షాత్తు బ్రాహ్మణుడితో కట్టించుకోవచ్చు, భర్త గారితో కట్టించుకోవచ్చు, ఆడపడితో కట్టించుకోవచ్చు. బ్రాహ్మణుడు కట్టడం విశేషమే, మరి ఏమైనా తప్పు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మస్వరూపం కాబట్టి తప్పకుండా బ్రాహ్మణుడితో మీరు కట్టించుకోవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు.